ఇదే కాఫీయా కషాయమా? నేర్చుకోమంటే నేర్చుకో. ఈ రోజు నుంచి ధనుర్మాస వ్రతం చేస్తున్నాను. నువ్వు తనతో కలవకూడదు. ఓకే అమ్మా. ఏం బంగారం? ఈరోజు కర్వా చౌత్, మాకు స్పెషల్ ఫెస్టివల్. పెళ్ళైన ఆడవాళ్ళు భర్త ఆరోగ్యం కోసం రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం భర్త మొహం చూసిన తర్వాత భోంచేస్తారు. అమ్మ వాళ్ళు చేసేటప్పుడు నా టర్న్ ఎప్పుడా అని ఎదురు చూసేదాన్ని. సో ఫైనలీ ఆఫీస్ అవ్వగానే త్వరగా రా. నా పిల్లం ప్రేమ పంచుతానంటే వద్దంటనా? నో వే. ప్రపంచం మొత్తం లాక్డౌన్ పెట్టినా టైంకి వచ్చేస్తాను. అబ్బా. వ్రతం, నో రొమాన్స్. నా ఆరోగ్యం కోసం అంటావు, నాకేమో ఆనందం ఇవ్వవు. ఆనందం ఎక్కడుంటే ఆరోగ్యం అక్కడ ఉంటుంది. ఆఫీస్కి టైం అయింది, బయలుదేరు. ఇదంతా నీ వల్లే. థ్యాంక్ యూ. ఎందుకు? You complete me. Without you, I'm nothing. ఏంటమ్మా నాయనకు బాగాలేదన్నావు? అవును, మనసు బాగోలేదు, అందుకే గుడికి తీసుకొచ్చాను. ఏంటి మనసా? మామూలుగా గుడికి పిలిస్తే నువ్వు వస్తావా? చూడు, నీ గ్రహాలు బాలేవు, నీ కోసం పూజ చేయాలి. రా రండి. అది కాదే టైమే. అమ్మా Where are you? Have you left? అమ్మ వాళ్ళతో గుళ్ళో ఉన్నాను. వచ్చేస్తున్నా. ఇంకెంతసేపు తిరుగుతారే? ఏం చెప్పాలరా బాబు? ఎంతసేపు ఏంటమ్మా పూజలు? నీకోసమే కదరా. బిందు ఎక్కడికి వెళ్తున్నావు? పూజ అన్నావు. బిందు ఎక్కడికి? లోపలికి రా, నీతో పని ఉంది. పదా. దానికి ఎంత పొగర్రా! మాట్లాడుతున్నా పట్టించుకోకుండా పోతుందా? నాకెందుకో తన అలవాట్లు పద్ధతులు నచ్చడం లేదు. ఏంటో మన తలరాత. ఏంటమ్మా రాత గీత? కూర్చో అమ్మా. నీకు విషయం చెప్పనమ్మా. బృందాలంటే అమ్మాయి మన ఇంటికి ఓడర్గా రావడం మనం ఏదో జన్మలో చేసుకున్న అదృష్టం. మనం తలకిందులుగా తపస్సు చేసినా అలాంటి అమ్మాయి మనకి దొరకదమ్మా. నిజమే, ఇప్పుడు మన అందరి పరిస్థితి తలకిందులుగానే ఉంది. గుడ్ మార్నింగ్. జల్లెల్లోంచి నన్ను చూసావు, నీ రతం డన్. ఈ వేడి కాఫీ తాగి నీ ఫాస్టింగ్ బ్రేక్ చేయి. తీసుకో. ఏంటి అలా చూస్తున్నావు? ఈ కాఫీలో ఉన్న పాలు ఎంత ప్యూరో నాకు తెలియదు, కానీ ఈ కాఫీ కలిపిన నా ప్రేమ మాత్రం 100% ప్యూర్. పాలవాడు ఇదే చెప్తాడు. సారీ, నైట్ లేట్ అయింది, ఏమనుకోద్దు. అమ్మేమో దేవుళ్ళు వదిలి రాదు, నేనేమో వాళ్ళని వదిలి రాలేను కదా. సో నన్ను వదిలేసా? అంత మాట అనొద్దు. ఇంకోసారి లేచాను ప్లీజ్. తాగు, నా బంగారం కదా, తాగు ప్లీజ్. గుడ్ గర్ల్. అదిరిపోయింది కదా కాఫీ. కిన్ను, మీ అమ్మకి మెంటల్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే ఆమె అప్పుడప్పుడు బాగానే ఉంటారు, బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తారు. ఐ థింక్ షీ నీడ్స్ టు సీ అ సైకాట్రిస్ట్. ఎందు మా అమ్మకి మెంటల్ అంటున్నావా? అమ్మ పిచ్చిదైనా
పిల్లలకి మంచిగానే కనిపిస్తుంది. ఐ నో, బట్ వీ షుడ్ సీరియస్లీ లుక్ ఇన్ టు దిస్. నేను నీకు దొరకడం నీ అదృష్టమో కాదో తెలియదు కానీ మా అమ్మ లాంటి అత్తమ్మ నీకు దొరకడం నువ్వు ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం. నిజంగా నీ అదృష్టమే. ఎక్కడికి? అదృష్టాన్ని ఎంజాయ్ చేయడానికి. ये फोन है ना जेना हराम कर रहे ఏమిటో ఓ ఇంది పోర్ కదా ఈ ఫోన్లు ఏవైతే ఉన్నాయో ఆ, ఆ, నాకు అర్థమైంది. ఏంటో కృష్ణ దొరికావు డిలీట్ ఏంటి సైలెంట్గా చెక్కేస్తున్నావు? మీ ఇంటికి తీసుకెళ్తున్నావు వాళ్ళని? మీకు అంత నాలెడ్జ్ అమ్మా ఏం మా ఇంటికి రారా? 2 రోజుల్లో అక్కడ పూజ ఉందిగా, నాకేం సాయం చేయరా ఏంటి? వెడదాంరా వరాహచారి. పదండి పదండి, నాకు కూడా కొడుకు దగ్గర కంటే అల్లుడి దగ్గరే కంఫర్ట్. మీరందరూ వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. ఏరా మొహం అలా పెట్టావు? అమ్మెక్కడ ఉండటం నీకు ఇష్టం లేదా? ఏం మాట్లాడుతున్నారు నాన్నగారు? లోపల నుంచి తనకొస్తున్న ప్రేమ కనబడట్లేదా? ఆ, లేదే. ఎక్స్ప్రెషన్ ఎలా ఉన్నా లోపల ఫీలింగ్ అదే నాన్నగారు. ఓ అమ్మా, అక్కతో పాటు వెళ్తే తన హ్యాపీ ఫీల్ అవుద్దే కదా? ఆ అమ్మాయి నీరసంగా ఉంది కదా, నేను వాళ్ళతోనే వస్తాను. You want one? తీసుకో నాకు కాఫీ పడతావా? కాఫీ నీకొచ్చినట్టు కాదు, నాకు నచ్చేటట్టు. బొమ్మ బాగుందా? అన్నీ సవ్యంగా ఉంటే నేను కూడా మా అమ్మతో ఆడుకుంటూ ఉండేదాన్ని. ఏం చేస్తాం, నా కర్మ అలా తగలడింది. ఇప్పుడు ఎవరిని అనుకుని ఏ లాభం? మీకు నచ్చినట్టు మీరే కలుపుకోండి. ఓకే, విల్ సీ యూ లేటర్. ఏంది బ్రో దుకాణం తొందర పని చేస్తున్నావు ఇవాళ? ఏం సంగతి? అక్కింట్లో ఫంక్షన్, అమ్మని తీసుకెళ్ళాలి. అత్తా కోడలు ఒకటే ఇంట్లో పెట్టి బానే ధైర్యంగా తిరుగుతున్నావు బ్రో బయట. దీనికి ధైర్యం ఎందుకు బ్రో? అత్తా కోడలను ఒకటే ఇంట్లో పెట్టినావు అనుకో, చిన్న ముచ్చట కూడా పెద్ద తుఫాన్లు అవుతాయి. ఎంత పెద్ద తుఫాన్ అయినా సరే తీరం దాడితే చల్లబడద్దు బ్రో. మనం తీరంలో ఉండాలంతే. ఆ? తుఫాన్ వస్తే ఫస్ట్ కొట్టుపోయి తీరమే బ్రో. ఎస్, నేను బయలుదేరుతాను. బాయ్. అమ్మ రెడీయా? 2 నిమిషాలు అలా ఇలా వచ్చేస్తాను. నువ్వు సరే, మీ ఆవిడ గారు వస్తుందా? మేడం పొద్దునుంచి బయటికే రాలా. తను రెడీ అయిపోయి ఉంటుందమ్మా, నేను తీసుకొస్తా కదా. ఏ ఏంటి నువ్వు మర్చిపోయావా? అక్కింట్లో ఫంక్షన్ అసలు లేట్ అయింది, అమ్మ వెయిట్ చేస్తుంది. పదా. నాకు ఫంక్షన్కి వచ్చే మూడ్ లేదు. యూ గైస్ క్యారీ ఆన్. హే వాట్ ఐ టాకింగ్? నా సొంత ఇంట్లో నా సొంత మహిళలో ఫంక్షన్ జరుగుతుంటే నా సొంత పిల్లని తీసుకెళ్ళిపోతే నా సొంత వాళ్ళు ఏమంటారు? విందు కెన్ యూ ప్లీజ్? విందు, అయ్యో ఏంటిది? నువ్వేం చెప్పినా వింటా, కానీ ఇప్పుడు కాదు, ఫంక్షన్ నుంచి వచ్చాక. దాదా దాదా ఫటాఫట రెడీ అయిపోవాలి. కెన్ యూ ప్లీజ్? ఏ నన్ను స్నానం చేయించమంటావా? హే ఏంట్రా నువ్వు ఎంత పంజాబీ అయితే నా బంగారం కదా. అక్కడ జరిగేది స్వచ్ఛమైన ఆంధ్ర బ్రాహ్మణ ఫంక్షన్. మొన్న కట్టుకున్నావే అలాంటి శారీ కట్టుకో, చాలా బాగుంటావు. ప్లీజ్ 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 ప్లీజ్. అమ్మా, తను తెలియకుండా నల్ల చీర కట్టేసుకుంది. శుభకార్యానికి వెళ్తూ నలిపిందుకని మార్చేమన్నాను. ఈ లోపల మన కార్ దగ్గరికి వెళ్దాం. అమ్మా కీస్ మర్చిపోయాను, వెళ్ళి తీసుకొచ్చేస్తాను. ఒరే ఒరే కృష్ణ, మీకు లేట్ అవుతుందంటే ఏ ఆటోను మాట్లాడు. ఏం మాడుతున్నావు అమ్మా? సొంత కారు విత్తేసి వదిలేసి దొక్క ఆటోలో వెళ్తావా? 2 మినిట్స్ వచ్చేస్తాను. విందు రెడీయా? విందు దుంప తెంచేసావే. నీకు నల్ల సరి తప్ప ఇంకేం దొరకలేదే. అమ్మ చూసిందంటే గంట క్లాస్ పీకుద్ది. నా బంగారం కదా, పైకి వెళ్ళి వేరే కలర్ సరే ఏమని కట్టుకో. బ్లూ, రెడ్, గ్రీన్, ఎనీ కలర్. అమ్మా అమ్మా అమ్మా, ఐ కాంట్ టేక్ దిస్. విందు నా మాట విందు. విందు ప్లీజ్ 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 ప్లీజ్. కెన్ యూ ప్లీజ్? నేను రావట్లేదు, చెప్పేగా నాకు మూడ్ బాలేదు. అయినా అర్జెంట్ వర్క్ కూడా ఉంది, మెయిల్ సెండ్ చేయాలి. యూ ప్లీజ్ లీవ్ మీ అలోన్. విందు అంత మాట అన్నకే కింద అమ్మ వెయిట్ చేస్తుంది, అక్కడేమో అక్క వెయిట్ చేస్తుంది.
నువ్వు శారీ మార్చక్కల్లా ఇలాగే వచ్చేసాయి, నేను చూసుకుంటా. లేరా, నీకు ఇక్కడ ఏ ప్రాబ్లం రాదు. దాని కాలు మీద సాష్టంగా పడరా సిగ్గు లేకుండా. ఎవరు నేను? ఏ మందు పెట్టిందిరా ఇలా దిగజారిపోతున్నావు? మన ఇంట్లో శుభకార్యానికి వెళ్ళడానికి ఇంతలా బ్రతిమాలాలా? ఇలాంటి పుణ్యకార్యాలకి ఇదెందుకు వస్తుంది? పొట్టి బట్టలు వేసుకుని ఊరి మీద పడి తిరగమంటే తిరుగుద్ది. గుణం లేదు, పాడు లేదు. అయినా దీని అని ఏం ప్రయోజనం? తల్లి మందు కొడితే పిల్ల పాలు తాగుతుందా? ఆపండి అత్తమ్మ. అసలు ఏంటి మీ ప్రాబ్లం? గంటలు గంటలు దేవుడి దగ్గర పాటలు పాడడం కాదు, మనుషులతో ఎలా మాట్లాడాలో నేర్చుకోండి. హ, మన దగ్గర లేని వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడడం సంస్కారం కాదన్న చిన్న విషయం తెలీదా మీకు? విందు నువ్వు కాస్త తెలీదమ్మా, నువ్వు నేర్పుతావని అగ్రహారం నుండి బండి కట్టించుకుని వచ్చాను. దేని దగ్గర నేర్చుకోవాలట మేం సంస్కారం. నీలాంటి వాళ్ళు ఎక్కువైపోబట్టే ప్రపంచమంతా ఈ కరోనాలు కల్లోలాలు. ఏం మాట్లాడుతుంది మీ అమ్మ? చెప్పేగా ఆమె మెంటల్ కండిషన్ బాలేదు. ఏమిటి? నాకు పిచ్చా? చిచి అలా అనలేదే. మగాళ్ళతో కలిసి మందు కొడుతుందే మీ అమ్మకి అమ్మా. పిచ్చి. పూజ ఇళ్ళని కూడా చూడకుండా ఆడాలి ముందు సిగరెట్ తాగుతున్నాడే మీ నాన్నకి అమ్మా పిచ్చి. ఆగవే. ఇంకొక మాట వాళ్ళ గురించి మాట్లాడవంటే మర్యాదగా ఉండదు. విందు నువ్వు ఆగు. ఓ, పెద్ద సంస్కారంలో అమ్మ, కుటుంబం. నువ్వే ఆగు. మాట అంటే పౌరుషం పొడుచుకొస్తుందే. కృష్ణ, ఆ, ఏదైనా ఒక పాయింట్ వరకే. ఏజ్ వస్తే సరిపోదు, కాస్తైనా సెన్స్ ఉండాలి. ఇలాంటి అన్సివిలైజ్ బ్రూట్స్ తో మాట్లాడటం కూడా టైం వేస్ట్. ఇంకొక క్షణం మీ అమ్మ ఇక్కడ ఉండటానికి వీల్లేదు. అమ్. విందు విందు నువ్వు చెప్పేది విను. అమ్మని బయటికి వెళ్ళిపోమంటావా? అమ్మ చెప్పిన దాంట్లో తప్పే ఉంది. మీ అమ్మ నాన్న చేసిందే కదా చెప్పింది. నువ్వు అమ్మని బయటికి వెళ్ళమనడం చాలా పెద్ద తప్పు. కృష్ణ, వై డోంట్ యు అండర్స్టాండ్? ఎంత సెన్స్లెస్ గా మాట్లాడుతుందో చూస్తున్నావా? గాలి లేని గదిలో రోజంతా ఉండొచ్చు, విలువ లేని ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను. అమ్మకెళ్ళి సారీ చెప్పు. కృష్ణ, డోర్ నీకు ఓపెన్ చేసే ఉంది. నువ్వెంత పెద్ద తప్పు చేసావో నీకు అర్థం కావట్లేదు విందు. కృష్ణ, నువ్వు ముందెళ్ళి అమ్మకి సారీ చెప్పు. కార్ కీజ్ అక్కడ పెట్టేసి వెళ్ళు. దింపుతావా? ఆటో చూసుకోమంటావా? దింపుతానమ్మా. కార్ తీయమంటే ఫోన్ చూస్తున్నావు? క్యాబ్ బుక్ చేస్తున్నానమ్మా. ఆటో అంత చిన్న విషయానికి ఎవరైనా గొడవ పడతారా అనుకున్నాను. ఇంట్లోంచి బయటికి పంపించేసింది ఏంటి నన్ను? ఒరే, ఒక వరలో 2 కత్తులు, ఒకే ఇంట్లో అత్త కోడళ్ళు ఉండరని చిలక చెప్పినట్టు చెప్పావా? ఏమన్నావురా? నా పెళ్ళాం నీ పెళ్ళంలా కాదురా నన్నావు. ఇప్పుడు ఏమైంది? ఎఫ్టీలో వెంకీ మామ చెప్పింది 100% కరెక్ట్. ఈ ఆర్డర్ ఏ టాపిక్ లో స్టార్ట్ అయ్యి ఏ టాపిక్ లో ఎండ్ అవుతారో ఎవరికి తెలియదు. అరే స్టార్టింగ్ లో పెళ్ళైనప్పుడు అది నా పెళ్ళానికి ఉన్న మెంటల్ డిసార్డర్ అనుకున్నారా? తర్వాత తెలిసింది యావత్ స్త్రీ జాతికి ఉన్న కామన్ ఫీచర్ ఇది. ప్రపంచంలో బాధలని వాళ్ళే భరిస్తున్నారంటారే, మరి వాళ్ళని భరిస్తున్న మనల్ని ఏమన్నారా? ఒరేయ్, అసలు ప్రతి మగోడి పేరు గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో ఎక్కించాలరా. ఎక్కిద్దాం ముందు మంది ఎక్కిద్దాం రండి. Cheers. ఏంటి మామ, ఇది తాగడం కూడా ఇంత బాధగా ఉంది. మైనస్ కలిస్తేనే ప్లస్. బాధ కలిసినప్పుడే హ్యాపీనెస్. ఇంకా ఆలస్యం మిత్రమా, పద ఎల్లి మీ ఆవిడ చెడమడ దులిపే. యువర్ ద విన్నర్. అరే తాగదు ఏ బొక్కలు పెట్టాలో అర్థమైతలేదు. ఏమైనా మసాజ్ చేస్తున్నావు? నువ్వు ఎక్కువ తాగో, నాకు ఇచ్చే. నువ్వేమో తక్కువ తాగినవారా? ఏమ్రా, నా స్టామినా గురించి తెలియదా? ఎందుకు బాగా కొట్టుకుంటారు? నాకేముంది నేను తోలుతా, నాకు ఎక్కలేదు బ్రో, చెప్తున్నా కదా. నీకంటే గొప్పరా. ఇప్పుడు ఈ ఎల్లో గేదె ఉంది కదా, రెడ్ పే అది ఆ గేడు వరకు అక్కడికి వెళ్ళి ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు వేయకుండా స్ట్రైట్ ఇదే లైన్ మీద నడుచుకుంటూ వచ్చి నేను పట్టుకోవాలి. వెళ్తాడు కానీ రాడు. అదే నేనే తోలుతా. అక్కడ వచ్చేటప్పుడు టైం అవుతుందా? ఎలుపు లైన్
రాడే ఎవరో రెడ్డి నిన్నే పిలుస్తున్నాడు. ఇది ఛత్రపతి ఇక్కడ, ఇక్కడ. ఇది కేజీఎఫ్ ఇక్కడ, ఇది ఇక్కడ, మధుర. ఇక్కడ. అంటే ఏయ్. అది. ఎలా వచ్చా? నిజం చెప్పు, నువ్వు మళ్ళీ మమ్మల్ని మోసం చేసావు కదా, మంత్ ఆగలేదు కదా? చెప్పురా రే. నిజంగా నాకు ఎక్కలేదు బ్రో. ఒరే వీడికి ఇసుక ఎక్కలేదురా. మన తాగింది బ్రాండీ కదరా బబ్లు. అయ్యి బాబు మా డాడీ తిట్టేస్తారా. అసలు ఆ బండి మీద వెళ్తానే లేదు భయ్యా. బయటికి పాట ఖరాబ్ అవుతుంది. అదే హెల్మెట్ ఎవరు కప్పిర్రా నాకు? భయ్యా? ఆ. దేనో గుద్దినట్టున్నావు. ఈ దారిలో బోళ్ళు పందులు ఉంటాయి భయ్యా, దేన్నో గుద్దేసి ఉంటావు. నువ్వు పద. ఏం గుద్దలేదు, ఏమని గుద్దలేదు. అవును భయ్యా? ఆ, అసలు మనం ఎందుకు వచ్చినట్టు బయటికి? అవును భయ్యా, ఎందుకు వచ్చావుంటావు? అరే పోనీరా. మందు అయిపోయిందని కొనుక్కోవడానికి బయటకు వచ్చా. కరెక్ట్ బాయ్, పద.